దేవుని నామన స్తోత్రాలు. మీ అందరికి వందనాలు. ప్రియబిడలారా, మీరందరూ బాగుండారా? దేవుని సన్నిధానంలో మరి మనం పరిశుద్ధ లేఖనంలోకి వెళ్దాము. యెషయా గ్రంథము 9వ అధ్యాయము 6వ వచనం మనం చదువుకుందాం. యెషయా గ్రంథము 9వ అధ్యాయము 6వ వచనం. ఏలియనగా మనకు శిశువు పుట్టి ఉన్నాడు, కుమారుడు అనుగ్రహించబడి ఉన్నాడు, ఆయన భుజముల మీద రాజ్యభారము ఉన్నది. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడు మన దేవుడు, నిత్యులకు తండ్రి, సమాధానముకర్త, అధిపతి ఆయనకి పేరు. ప్రార్థన చేసుకుందాం. మహాగరుడ మహాపరిశుద్ధుల కృపగల స్తోత్రాలయ సహాయం దయచి దేవాని బిడలందరికీ ఈ పరిశుద్ధ లేఖను అనేక జీవవాకులతో ప్రతి బిడతో మాట్లాడి మమ్మల్ని సరిచేసినైనా ప్రతి బిడ్డ దీవెనకరంగా, మహిమకరముగా, రక్షణకరముగా, ఆనందకరముగా మీ దాసరాలు మరుగుపరిచి మీరు మాత్రమే మాతో ఉండి మాట్లాడి మహిమలో ఘనతల ప్రభావాలు పొందుకోమని నజరేయుడైన యేసు అడుగుచున్నా తండ్రి, ఆమేన్. హల్లెలూయా. మనకి ఇక్కడ యెషయా గ్రంథంలో మరి దేవుడు ప్రవచన వాక్యం ఇక్కడ యేసుక్రీస్తు మరి పుట్టక మునిపే ఈ గ్రంథంలో మనకు తెలియపరుస్తున్నాడు. ఏమనంటే, ఆశ్చర్యకరుడు అంటే ఏలియనగా మనకు కుమారుడు పుట్టి ఉన్నాడు, మనకి కుమారుడు అనుగ్రహించబడి ఉన్నాడు, ఆయన భుజముల మీద రాజ్యభారము ఉన్నది. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, సమాధానములకు తండ్రి, నిత్యులకు తండ్రి, అధిపతి అని ఆయనకి పేరు. అంటే మన దేవునికున్న గొప్ప కృప. ఈ ప్రవచన వాక్యము ఆల్రెడీ నెరవేరింది. యేసయ్య వచ్చి మరి మనకి 2000 సంవత్సరాల క్రితం, 2005 సంవత్సరాల క్రితం నిజంగా యేసయ్య భూమి మీదకి వచ్చాడు. కానీ మరి ఆయన పుట్టక మునిపే ఆయన మీద ఉన్న భారం, రాజ్యభారం అని మనకి ఇక్కడ తెలియపరుస్తుంది. అంటే రాజ్యభారం అనగా రక్షణ అనే అర్థం. ఆ రక్షణ భాగ్యము కోసమే మనకి యేసయ్య మన కొరకు వచ్చి మరి ఈ భాగ్యాన్ని మనకి ఇచ్చాడు. హల్లెలూయా. ప్రియబిడలారా, ఆ రాజ్యభారం ఏందో మనం చూద్దాం. అదేంటంటే మనకి మార్కు సువార్త మరి 15వ అధ్యాయంలో ఆయన సిలువ మార్గాన్ని సిద్ధపరుచుకున్నాడు. ఆ రాజ్యభారం అంటే ఈ రాజ్యంలో ఉన్న, ఈ భూప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్క వ్యక్తికి రక్షణ రావాలని దేవుడి ఉద్దేశం. ప్రతి ఒక్క వ్యక్తికి రక్షణ రావాలని ఆయన ఉద్దేశం అన్నమాట. అందుకే ఆయన ఉద్దేశాన్ని నెరవేర్చడానికి మనకి అక్కడ మనకు కనపడింది. నిజమే, ప్రతి ఒక్క మనిషికి ఒక బాధ్యత, భారము దేవుడు అనుగ్రహించి ఉన్నాడు. పుట్టిన ప్రతి ఒక్కరికి ఈ లోక సంబంధమైందనే కాదు, కానీ ఆత్మ సంబంధమైనది మరి బహు తీవ్రతంగా మనకు కనపడుతుంది. యేసయ్య ఈ లోకానికి వచ్చింది భూ సంబంధమైన విషయాలు కాదు, కానీ ఆత్మ సంబంధమైన విషయాలు. అంటే ఏ ఆత్మ నశించిపోవటం దేవునికి ఇష్టం లేదు. ఏ ఆత్మ కూడా ప్రతి ఒక్క బిడ్డ, తన యొక్క పిల్లలు ప్రతి ఒక్కరూ తన రాజ్యానికి వారసత్వం ఇవ్వాలని, ప్రతి బిడ్డ తన యొక్క సన్నిధిలో ఉండాలని దేవుని కోరిక. హల్లెలూయా. ప్రియబిడ్డ, ఏ విషయంలో నువ్వు ముందుకు కొనసాగిస్తున్నావు? మనకు చూస్తే ఈలోక భారం ఎక్కువగా మనకు కనపడతా ఉండిద్ది. అనేక భారాలు, బాధ్యతలు, మొయ్యలేని పరిస్థితులు, నడవలేని పరిస్థితులు, ఎంతో భారంతో. కానీ ఆ మాటకు అంటున్నాడు, ప్రయాసపడి భారం మోసుకొని పోయే ప్రజలారా నా యొద్దకు రండి, మీకు సమాధానము కలిగిద్ది అంటున్నాడు. శాంతి విశ్రాంతి కలుగు చేస్తాను అంటున్నాడు. అంటే మన భారాలు మనం మొయ్యలేము. ఈ లోకములో దేవునికి అప్పగించుకోవాలా. ఎవరైతే అప్పగించుకుంటారో ఆయన యొక్క సన్నిధానంలో మరి నిజముగానే ఆ భారాన్ని ఆయన మీద ఏమని చెప్తున్నాడు. ఎందుకంటే నిజమే కదా, మన పిల్లలు ఉంటాం, మనకి పిల్లలు ఉంటారు, కుమారులు కుమార్తెలు. వారు కష్టంలో ఉన్నప్పుడు తల్లిదండ్రులు ఏం ఆలోచిస్తారయ్యా, నువ్వు కష్టపడబాక, బాధపడబాక, నీ వెనకాల నేను ఉండాను, ఏదైనా సరే నేను భరాయిస్తాను, నువ్వు ఏ దానికి ముందుకు పోబాక నేను ఉండాను అని బిడ్డలు మనం ఓదార్చి మన వాళ్ళకి కావాల్సినవి అందిస్తూ ఉంటాం. హల్లెలూయా.
కష్టం అంటే వాళ్ళకి తెలియనీయకుండా మనమే కష్టపడి మన పిల్లల్ని అలాగే దేవుడు కూడా ఆయన పిల్లలో మనం ప్రియబిడ్డలారా ఈ మధ్యాహ్న కాలంలో దేవుని నామానికి మహిమ కలుగును గాక. దేవుడు ఆయన నీ కోసం నా కోసం వచ్చి ఉన్నాడు. మరి ఒక్కసారి దేవుడు మనతో మాట్లాడుతున్నాడు, పరిశుద్ధాత్మ దేవుడు. అందుకనే మనం దేవుని సన్నిధానంలో మనం ఎంతో మరి ఆయన యొక్క సన్నిధానం మనము జ్ఞాపకం చేసుకోవాలి. అందుకే అంటాడు, వీరు ఏం చేస్తున్నారో వీరు ఎరుగురు తండ్రి, వీరిని క్షమించు అంటున్నాడు. ఎవరు భారం వేసుకున్నాడు? ఇప్పుడు ఆయన మన భారం వేసుకున్నాడు. మనం చేసే ప్రతి పనిని, మనం చేసే ప్రతి తలంపులని, శాతాను బంధకాల నుంచి, ఆ యొక్క శాంతి లేని జీవితాలని, అర్థం కాని పరిస్థితుల నుంచి ఆయన భుజం మీద వేసుకున్నాడంట. భారం పెట్టబడిందంట. అంటే తండ్రి తన భుజముల మీద భారం పెట్టి ఉన్నాడు. ఏ భారం? ఈ లోకములో చాలామందికి భారాలు ఉంటాయి. అప్పు సమస్యల భారం ఉండిద్ది. ఏదో చిన్న అప్పులని చెప్పి తీర్చి చాలా అప్పులైపోయి దాన్ని తీర్చలేక ఎంతో భారముతో నలిగిపోతా ఉండవే. మధ్యాహ్న కాలంలో దేవుడు ఆ భారాన్ని తీరుస్తానని మాట్లాడుతున్నాడు. తన మీద వేయమంటున్నాడు. నా పిల్ల నా మీద వేయండి మీ భారం. అది ఏదైనా సరే దేవుని మీద నువ్వు వేసినట్లయితే, ఒకవేళ ఈ మధ్యాహ్న కాలం దేవుని సన్నిధానంలో నీవు నిజముగానే ఆయన్ని మరి గుర్తు చేసుకోవాలి. ఆయన చెప్పిన మాటను గుర్తు చేసుకోవాలి. ఆ పరిశుద్ధ లేఖనంలో నీవు గుర్తు చేసుకొని ఆ వాగ్దానం ఎత్తిపట్టి ప్రార్థన చేసినట్లయితే దేవుడు ఈ సమస్య తీరుస్తాడు. ఈ సమస్యే కాదు, ఏ సమస్య అయినా ఆయన తీరుస్తాడు. ఎందుకంటే ఆయన సృష్టికర్త గనక, సమస్తాన్ని ఎరిగి ఉన్న దేవుడు గనక, ఆయనకు అసాధ్యమైంది ఏది లేదు గనక ఏ సమస్య అయినా ఆయన తీర్చగలిగను. ఎందుకంటే నిజమైన దేవుడు ఆయనే గనక, ప్రాణం పెట్టి ప్రేమించే దేవుడు గనక, సమస్తాన్ని మన కొరకు దారబోసిన దేవుడు మరి ఇంక ఎవ్వరూ లేరు ఈ భూలోకంలో ఎక్కడా కూడా. గొప్ప దేవుడిని నీవు నమ్ముకొని ఉన్నావు. గొప్ప దేవుని నీవు వెంబడిస్తున్నావు. నిజమైన దేవుని ఆరాధిస్తున్నావు. అలాంటి గొప్ప దేవుడు ఎంత తక్కువగా చేసుకొని వచ్చాడో మనకి తెలుస్తుంది లేఖనాల ద్వారా. ఈ వాక్యం ద్వారాగే మనకి దేవుడు తెలియపరుస్తున్నాడు. చిన్నవాడిగా, పసివానిగా మనకి ఇంకా మరి క్రిస్మస్ వస్తుంది. నిజముగానే ఈ లేఖనము నెరవేరుతుంది. ఆయన పసివానిగా, పసిపిల్లవాడిగా వచ్చాడు అన్నమాట. పసిపిల్లవాడిగా వచ్చి మరి ఆయన చేసిన త్యాగం మనము చూసినట్లయితే, మనం లేఖనాల్లో అంటాడు కదా, దేవుడు అందుకే మీరందరూ కూడా దేవుని రాజ్యానికి ధన్యులు. మీరు మత్తయి సువార్త 5వ అధ్యాయంలో అంటాడు, దుఃఖపడేవారు ధన్యులు, ఓదార్చబడతారు, దేవుని చూస్తారు. ఆత్మవిషయమై దీని వారు ధన్యులు, వారు దేవుని చూస్తారు. ఇది ఇక్కడ ఆత్మ విషయమే. ఈ వాక్యంలో కూడా మనకి ఆత్మ విషయం అయ్యే ఉందన్నమాట. రక్షిస్తానికి దేవుడు ఎంతో ఆయన పరలోకము నుండి భూలోకానికి దిగి వచ్చాడు. నీవు కూడా ఈ మధ్యాహ్న కాలంలో మరి భారము కలిగి సేవ జీవితంలో, ఆత్మీయ జీవితంలో, విశ్వాస జీవితంలో ఆత్మల భారము కలిగి మరి మన భారాలు పక్కన మన భారాలు ఉంటాయి. అవి మనం ఏమి చేయలేవు. కానీ దేవుని యొక్క భారం, ఆయన భారం ఏంటంటే ఆత్మల భారం. రక్షించబడాలి. ఈ లోకములో మరి ఆయన రాకడ వచ్చినప్పుడు అందరూ కూడా ఆయనతో పాటు రావాలని దేవుడు కోరిక. హల్లెలూయా. మనం కూడా ఆయనతో పాటు ఎత్తబడాలని మనము కోరిక అన్నమాట. అయితే సిద్ధపడాలి కదా. సిద్ధపడాలంటే పెళ్ళి పెట్టుకున్న కాడ నుంచి సిద్ధపడతా ఉంటారు. అన్ని కార్యక్రమాలు, పెళ్ళికి ఏం కావాలో, ఎలాంటివి కావాలో మరి కార్యక్రమాలన్నీ కూడా ఎక్కడ మరి మిస్ అవ్వకుండా మరి అన్ని విషయాల్లో జాగ్రత్తగా, మంచి ఘనకరంగా, విజయకరంగా మరి జరిగించాలని ఆశపడతా ఉంటాం. మరి అలాగా జాగ్రత్తగా నడుచుకుంటారు కార్యక్రమాల విషయాల్లో.
ఈ లోకంలో మనం ఎంతో జాగ్రత్తగా నడుచుకుంటాం కదా, అలాగే దేవుని యొక్క రాజ్యం విషయంలో మనం కట్టుకునే విషయంలో జాగ్రత్త పడుడి అని కూడా మనకి దేవుడు చెప్తూ ఉంటాడు. జాగ్రత్తగా ఉండాలి, జాగ్రత్త పడమంటున్నాడు. ఎందుకు అంటే పెద్దోళ్ళు చాలామంది అంటారు కదా, మనం పుట్టి పిల్లల కాడ నుంచి జాగ్రత్త పడమ్మా, జాగ్రత్త పడయ్యా, డబ్బులు ఖర్చు పెట్టబాక, ముందు కాలంలో ఎలా ఉండిద్దో పరిస్థితి, ఈ పైసా ఖర్చు పెడితే తిరిగి రాదు, చాలా జాగ్రత్తగా ఉండాలా, మనకి ఎప్పుడైనా పరిస్థితులు తారుమీరుగా ఉన్నాయనుకో కనీసం తినటానికి ఉండటానికన్నా ఉండాలి కదా, అనవసరంగా ఖర్చులు పెట్టవా కానీ చాలా సలహాలు ఇస్తూ ఉంటారు పెద్దవాళ్ళు. కానీ కొందరే దాన్ని తక్కువ మంది తీసుకుంటారు, కానీ ఎక్కువ మంది దాన్ని తీసుకునే పరిస్థితులు లేవు ఈ దినాల్లో. అలా తీసుకున్న వాళ్ళే మరి చాలా జాగ్రత్తగా దేనికి కూడా లోటు లేకుండా అప్పు చేయకుండా లోకంలో జీవిస్తారు. అలాగే దేవునిలో కూడా అలా తీసుకున్న వారే దేవుడు నమ్మకస్తులుగా నిలబెట్టుకొని దేవుడు నడిపిస్తూ ఉంటాడు, వాళ్ళకి కావాల్సినవి అనుగ్రహిస్తూ ఉంటాడు. మరి నమ్మకంగా మనం జీవించాలి కదా, నమ్మకమైన జీవితాన్ని మనం కొనసాగించాలి కదా. అన్ని విషయాల్లో లోకంలోనైనా మరి లోకంలో ఉన్నప్పుడు మనం నమ్మకస్తులు ఉంటేనే ఏదైనా ఒకటి జరిగిద్ది. ఎక్కడైనా మనం నమ్మకంగా లేకపోతే అది జరగదు. అందుకే ఇక్కడ తండ్రికి కుమారుడు నమ్మకంగా ఉన్నాడు కాబట్టే పనిని అప్పగిచ్చాడు. ఈ పని నేను చేస్తానయ్యా అది నమ్మకంగా చేసేవారిని దేవుడు పిలుస్తాడు, నమ్మకంగా చేసేవారినే నిలబెడతాడు, నమ్మకంగా ఉన్నవారినే ఆయన ఎత్తుబట్టి బలమైన ఒక పాత్రగా వాడుకుంటాడు. అలాగే నేను కూడా దేవుని సన్నిధానంలో ఘనమైన పాత్రగా వాడబడాలి. అందుకనే దేవుడు అంటున్నాడు, ఎక్కడ బాధల్లో మనం శాతాను బంధకాల్లో మనం విడిపోయి ఆగిపోయామా, ఒకవేళ దేవుని పనిలో మనం ఆగిపోయామా, మరి ఎక్కడైతే మరి ఆగిపోతాం అక్కడ దేవుని యొక్క సిలువని మనం గుర్తు చేసుకున్నప్పుడు దేవుడు మనల్ని మరలా కొనసాగిస్తాడు. అవన్నీ పక్కన పెట్టు. ఎందుకంటే మనకి ఆదికాండంలో మరి యాకోబు మనం చూసినప్పుడు 25 అట్లా దాంట్లో 23లో మనకి ఉండిద్ది, అక్కడ అధ్యాయంలో ఉండిద్ది. ఆదికాండంలో యాకోబు బయలుదేరేటప్పుడు ఏమీ లేదు, ఉట్టి చేతులతో భయముతో బయలుదేరి వెళ్ళిపోయాడు. కానీ నేను తిరిగి వచ్చేటప్పుడు తండ్రి మంచిగా మరి వచ్చినప్పుడు నేను ఇలా చేస్తాను, ఇక్కడ మందిరం కట్టిస్తాను అని ఒక మొక్కుబడి చేసుకున్నాడు. కానీ యాకోబు అనుకున్నాడు, కానీ అనుకున్నంత ఈజీగా పని జరగలేదు. ఇప్పుడు కూడా అదే జరిగేది, అనుకోగానే పని జరగదు. అంటే ఎన్ని సంవత్సరాలు పట్టినాయి అంట దేవుని సన్నిధికి తిరిగి రావటానికి, ఎన్ని సంవత్సరాలు పట్టినాయి ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. ఇన్ని సంవత్సరాలు, 14 సంవత్సరాలు కాక తన సైన్యముగా తన సంతానం తన సమస్తము దేవుడు లోకరీతిగా అభివృద్ధి చేశాడు, ఆశీర్వదించాడు. చాలా ఉండయి, హ్యాపీగా ఉండొచ్చు. ఈ ఆశీర్వాదం కాదు, ఆయన పరసంబంధమైన ఆశీర్వాదం కోసం తన సొంతగా పొందుకోవాలి. అలాగే ప్రతి ఒక్క విశ్వాసి తన సొంతగా దేవుణ్ణి గుర్తెరగాలి, సొంతగా నీవే పాటలు పాడాలి, ప్రార్థించాలి, బైబిల్ చదవాలి. ఎవరి మీద ఆధారపడతాం కాదు, కానీ దేవుడి మీద ఆధారపడాల. యాకోబుకి ఆశీర్వాదం లేదా? ఉంది. మరి అన్నకాడ తీసుకున్న ఆశీర్వాదాలు ఉండయి, నాన్నకాడ తీసుకున్న ఆశీర్వాదాలు ఉండయి. కానీ ఎందుకు మళ్ళీ ఆశీర్వాదం కావాలంటున్నాడు? ఎందుకు మళ్ళీ నేను సొంతగా దేవుణ్ణి కలుసుకోవాలి, నాతో మాట్లాడాలి, నాతోనే చెప్పాలి ఆయన అని యాకోబు ఆలోచన. ఎన్నిసార్లు ట్రై చేసినా ఆ బంధకాల్లో నుంచి ఏరైపోలేకపోయాడు. ఈ రోజుల్లో కూడా మనము కూడా ఏరుగా మరి దేవుని ప్రత్యేకంగా ప్రియబిడ్డలారా, యవనస్తులారా, మీరు చాలా దేవునికి అవసరము. ఎన్నిసార్లు దేవునికి మాట ఇచ్చి ఉన్నావో, ఎన్నిసార్లు దేవుని పనిలో ఆగిపోయావో, ఎన్నిసార్లు దేవుని గురించి ఆలోచన చేసి ఆగిపోయావో నీవు గుర్తు తెచ్చుకోవాలా. దేవుడు మరి ఒకసారి మనతో మాట్లాడుతున్నాడు. ఆగిపోయిన పనిని కొనసాగించాలి, ఆగిపోయిన పని మరలా మనం కొనసాగించాలి.
అది మరి ఎక్కువగా దేవుడు ఘనంగా నిన్ను వాడుకుంటాడు. అంటే ఇదంతా ఎవరో చేసే సాతాను దుష్టుడైనవాడు ఉన్నాడు కనుక మరి మన పనులకు అడ్డొస్తూ ఉంటాడు. మెలకువగలిగి ప్రార్థన చేయమన్నాడు దేవుడు. ఎందుకు మరి ఇది ఇలాంటివే ఎదురొస్తూ ఉంటాయి కనుక. అందుకే యేసయ్య జీవితం మనం చూసాము. సువార్తల్లో పగలంతా యేసయ్య సువార్త ప్రకటించి రాత్రంతా ప్రార్థన చేసేవాడు. మరి నిజముగా ఇప్పుడు అలా దేవుడు చేసిన పని భారం ఏంది? రాజ్యభారం నా మీద పెట్టినన్న మాటకి దేవుడు ఏం చేశాడు? భారంతో ఏం చేశాడు? మనం చదువుకున్నప్పుడు వాటిని మనం గుర్తెరిగినప్పుడు ప్రార్థన చేశాడు. అలాగే మనము కూడా ప్రార్థననే ఖడ్గంతో దుష్టాల్ని జయించినట్లుగా మన పనులను దేవుడు అప్పగించినవన్నీ పరిపూర్ణతగా సంపూర్ణతగా దాన్ని మనం కొనసాగించేవారుగా ఉండాలని దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడు. దేవుని నామానికి మహిమ కలుగా. హల్లెలూయా. ప్రియబిడ్డలారా, మధ్యాహ్న కాలంలో నీవు నేను కూడా దేవుని ఉద్దేశాన్ని, దేవుడు ఆలోచనని, దేవుని యొక్క కోరికను సమస్తము ఆయన మనల్ని కోరుకున్నట్లుగా మన కొరకు ఆయన మరలా రాబోతున్నాడు. ఇప్పుడు ఆల్రెడీ ఇప్పుడు ఇచ్చిన ప్రవచన వాక్యం నెరవేరింది. అది నెరవేర్చాడు యేసయ్య. వెళ్ళిపోయి మరలా నేను వస్తాను, మీరు సిద్ధపడి ఉండండి. ఇది కూడా మరి ప్రవచన వాక్యాలు ఉండయి. ఇది కూడా నేను వస్తాను, వచ్చినప్పుడు ఎలా ఉంటాయి, పరిస్థితులు ఎలా మారుతాయి, భూలోకం అంతా మరి ఇట్లా మారిపోయిద్ది అని చెప్పాడు. అవన్నీ జరుగుతున్నాయి ఆల్రెడీ, మనం చూస్తున్నాం. ఇప్పుడు మనం దేవుని యొక్క సంగతులన్నీ ఎప్పుడు మన జీవితంలో ఎన్ని తుఫానులు చూడలేదు కదా. మాట్లాడితే తుఫాను, మొన్నే పోయింది తుఫాను, 3 రోజులైంది. మళ్ళీ తుఫాను అంటున్నారు, అడుగు తీసి అడిగేస్తే తుఫాను అంటున్నారు. ఎక్కడ శాంతి సమాధానము లేని పరిస్థితుల్లో మనం జీవిస్తున్నాం అనుకుంటున్నావా? కానీ నీకు యేసయ్య ఉంటే అంత శాంతి. అందుకే శిశువులతో అంట, మీరు భయపడబాకండి, నేను ఉండానుగా, ఎందుకు భయపడతారు, నేను మీతోనే ఉన్నాను కదా. అంతలోకే కలవరపడతారు, అంతలోకి భయపడతారు. ఎందుకు యేసయ్య ఒకసారి వారితో ప్రయాణం చేస్తున్నాడు కదా, ధోనిలో ప్రయాణం చేస్తున్న శిశువులు యేసయ్య ప్రయాణం చేసేటప్పుడు అప్పుడు యేసయ్య తలవాల్చాడు. వారు పోతుంటే అంతలోకే బాగా తుఫాను, గాలి, మరి సముద్రం మీద అలలు చెలరేగి తల్లకిందులుగా అయిపోతుంది పడవ. కానీ యేసయ్య నిద్రపోతున్నాడా? నిద్రపోవటం. కానీ వాళ్ళు ఏమన్నారు, ప్రభువా నీకు చింతలేదు, నిద్రపోతున్నావు, ఈ రాగమే అల్లాడిపోతున్నా, చచ్చిపోతున్నావు, ఇది తుఫాను చూడని వారు అల్లకొల్లారం అయ్యారు. కానీ యేసయ్య ఏమన్నా లేచి, కలవరపడబాకండి, భయపడబాకండి, నేను మీతో కూడా లేనా? మనతోనే ఉన్నాడు మన యేసయ్య. ఎందుకంటే ఉదయం మొదలుకొని రాత్రి మన పనులన్నీ, ప్రయాణాలన్నీ కూడా, ఎక్కడెక్కడ ప్రయాణాలు, ఎక్కడెక్కడ పనులన్నీ కూడా చక్కబెడుతున్నామంటే దేవుడు నీతో నాతో ఉన్నాడని అర్థం. ఉన్నాడు కనుకే సజీవులుగా కూడా ఉన్నాం మనం ఆల్రెడీ. లేనివారు ఎంతోమంది దినాల్లో మనం చూస్తున్నాం. కానీ వారికంటే గొప్పవారు అని కాదు, కానీ దేవుడు చాలా ఒక కృపనే నీకు ఇచ్చాడు. ప్రియబిడ్డలారా, ఆ కృపను మనము సంపాదించుకునేవారుగా ఉండాలి. ఆ కృపను మనము సంపాదించుకునేవారుగా ఉండాలి. దేవుని యొక్క సన్నిధానంలో ఎంతగానో మనకి దేవుడు, అందుకే మనకి ఇక్కడ యాకోబు తిరిగి వచ్చాడు. ఆ మందలన్నీ మరి అవన్నీ తీసుకొని వచ్చి, మరి ఆ భారం అనేది ఉంది ఆయనలో, లోపల ఉంది. పనులు చేస్తున్నాడు, అన్నీ చేస్తున్నాడు, కానీ పనులు ఉండి భారం ఉందన్నమాట. ఆ భారం ఏంటంటే మరి ఎంతగానో ఆ భారం మనతో ఉండిద్ది, లోపల ఉండిద్ది. ఆ భారాన్ని గురించి మనం ఎంతగానో ఆలోచన చేస్తూ ఉండిద్ది. ఒక పని పక్కన ఆ భారం ఉండిద్ది, ఆ బాధ ఉండిద్ది. కానీ అడ్డులు కూడా ఉంటామంటాయి అన్నమాట. ముందుకు వెళ్ళలేని పరిస్థితిగా మనకి దారి మూసిపోయినట్లుగా కనబడతా ఉండిద్ది.
ఎందుకంటే యాకోబు జీవితం మనం చూసినప్పుడు అలా మనకి కనపడతా ఉండిద్ది. అదే మనం చదువుతూ ఉన్నప్పుడు చాలా పరిస్థితులుగా మారిపోయినట్లుగా, భయం కలిగినట్లుగా, మరి అన్న వచ్చి ఎదురొచ్చి మరి ఏం జరిగిద్దో, మరి ప్రాణాపాయం వచ్చినట్లుగా చాలా భయపడిపోయాడు. కానీ దేవుడు అన్నీ సాల్వ్ చేశాడు. కానీ యాకోబు అనుకున్నట్టేమీ జరగలేదు కదా, భయపడినంత మాత్రం నేను జరగలేదు కదా. అలాగే మనం కూడా జరగదు, ఏమాత్రం జరగదు. మన జీవితంలో మనం నిజంగానే దేవుని యొక్క సన్నిధి మనము అనుభవించినప్పుడు జరగదు. అందుకే యాకోబు జీవితంలో ఇక్కడ మరి ఆ రేవు కాడికి వెళ్ళినప్పుడు మరి తెల్లవారు రాత్రి అంతా ప్రార్థన చేస్తూ ఉన్నాడు. తెల్లవారు అంత ప్రార్థన చేస్తూ ఉన్నాడు. మరి యేసయ్య ప్రభు వచ్చి మరి ఆయన గట్టిగా వాటి వేసుకొని ఎల్లనండి, నన్ను దీవించిందాక నేను ఎల్లను అన్నాడు. దీవించిందాక చూసి అది తన సొంతగా దేవుణ్ణి కనుగొంటాం అన్నమాట. ఆధారపడతాం కాదు. కానీ అప్పుడు నీ పేరేంటి, అక్కడ కూడా యుద్ధం జరిగింది, ఫైటింగ్ జరిగింది, పెనుగులాట. దేవుడేమన్నాడు, మనుషులతో దేవునితో పోరాడి గెలిచినవాడు అంట యాకోబు. తొంటి జారిన వదిలిపెట్టలేదు. అది అంటే దేవునిలో ఉన్న గొప్ప విశ్వాసం, పట్టుదల, నమ్మకం, ధైర్యం. ఏమన్నా జరగని, చనిపోయిన పర్వాలా, ఈ విషయంలో మాత్రం వెనుతిరిగేది లేదు అని గట్టిగా మరి యాకోబు చాలా జరిగిచ్చాడు. అందుకే ఆ విశ్వాసాన్ని అది చూచిన దేవుడు అడిగాడు, నీ పేరేమిటి? నా పేరు యాకోబు. అది యథార్థంగా మాట్లాడాలంట దేవుని దృష్టి. చూసావా, యాకోబు యథార్థంగా మోసగాడినని ఒప్పుకున్నాడు. మనం ఒప్పుకుంటున్నాం ఈ దినాల్లో. ఎన్నిసార్లు మనం ఎంతమందిని ఒకవేళ మాట్లాడేమో, ఎన్నిసార్లు మనం ఒకవేళ ఎవరినన్నా మోసం చేసేమేమో, మనం ఎవరినైనా చేసేమేమో గుర్తు చేసుకోవాలా. కానీ యాకోబు చెప్పాడు దేవునితో, ఇది నిజమే ప్రభువా, నేను మోసగాడిని, మంచోడు కాదయ్యా అన్నాడు. అది యథార్థమైన జీవితం అంటే. అప్పుడు ఇక నుంచి నీవు ఇశ్రాయేలుగా చేయబోతాను అన్నాడు. హల్లెలూయా. ఇశ్రాయేలుకి పేరు సంపాదించింది మరి యాకోబు. ఇశ్రాయేల్ అని దేవుడే స్వయంగా యాకోబుతో మాట్లాడాడు. అందుకని మన జీవితంలో మనము దేవుని యొక్క కృపని సంపాదించుకొని, దేవుని యొక్క ఆలోచనలు మనము సంపాదించుకొని, ఆయన భారం మన మీద, మన కోసమే ఆయన భారం సమస్తము, మన కోసమే ఆయన సిలువేయబడింది, మన కోసమే ప్రాణం పెట్టాడు, మన కొరకే ఆయన తిరిగి లేచి మరలా ఆయన రాబోతున్నాడు. ప్రియబిడ్డలారా, మనందరమే దేవుని యొక్క సమూహంలో ఈ మధ్యాహ్న కాలంలో ఉండాలని దేవుడు మాటలు దీవించునుగాక. మనం ప్రార్థన చేసుకుందాం. మహాగరుడ మహాపరిశుద్ధుల కృపగల స్తోత్రాలయ, సహాయం దయచే. ఇప్పటి వరకు మీ జీవాకులతో మాట్లాడేవు, వినుచున్న ప్రతి బిడ్డతో మీ మాటలు మాట్లాడే హృదయాల్లో నాయన నాటింపజేసి ప్రతి వారికి ఒక బాధ్యతని భారాన్ని ఇచ్చిన ఆయన మీ రాజ్యానికి వారసత్వం ఇచ్చి మీ రక్షణ భాగ్యం దయచేసి ప్రతి బిడ్డలో ఒక భారాన్ని, బాధ్యతలను ఆయన బాధలు, వేదలు, కష్టాలు, ఇరుకులు, ఇబ్బందులు ఎదురైనా వాటిని జయించే కృపను దయచే. ప్రార్థనా శక్తిని, ప్రార్థనా బలాన్ని ప్రతి వారికి అనుగ్రహించిన ఆయన మీ రక్షణ భాగ్యం అనుగ్రహించి బిడ్డలకి ప్రతి వారితోనూ మాట్లాడి స్తోత్రాలయ్యా. ఎంతోమందిని ఆయన ఆర్థిక బాధలు, అప్పు సమస్యలు, కోడి సమస్యల్లో కొట్టుకుపోతున్న వారందరికీ విడుదలిస్తున్నాను. ఈ నామములో విడుదల దయచేయనా తండ్రి. అయ్యా తండ్రి, ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడండి ప్రభా. అనారోగ్యాలతో, దీర్ఘవ్యాధులతో, శాతాను బంధకాల్లో పడి ఉన్న ప్రతి వారికి గొప్ప విడుదలిస్తున్న యేసయ్య మీరు స్వస్థపరచండి. మీ నామాలు ప్రతి వారికి స్వస్థత కలుగునుగాక. యేసయ్య మీ గొప్ప కృపతో మీరు స్వస్థపరుస్తున్న దేవ స్తోత్రాలయ్యా. ఇంటిలోనే వైద్యగాలు చేయించుకోలేక పడి ఉన్న వారందరికీ నాయన ఈ మధ్యాహ్న కాలంలో గొప్ప విడుదలిస్తున్న దేవ స్తోత్రాలయ్యా. మీ రక్తంతో కడిగి పవిత్రపరచండి. మీ గొప్ప కృపను నడిపించండి. ఉద్యోగాలు లేక ఎంతోమంది ఎదురు చూస్తున్నారు ప్రభా. బిడ్డలందరికీ ఉద్యోగాలు అనుగ్రహించండి. చదువులు వెనకబడిన వారి చదువులు మరలా చదవటానికి, వారి చదువులు కొనసాగించి ప్రతి వారు మంచి ర్యాంకులు, మార్కులతో పాస్ అయ్యే కృప దయచేయను ఆయన. పరీక్షలు వస్తున్నాయి, ప్రతి ఒక్కరూ సిద్ధపాటు దయచేయను ఆయన. మంచిగా చదివే జ్ఞానము, తెలివి సమస్తాన్ని మీ బిడ్డలకు అనుగ్రహించిన ఆయన. ప్రతి వారు మీ చేతిలో నాట్యంపజేసిన ఆయన నడిపించబడుచున్నా ప్రభా.
ప్రతి కార్యాలు జరిగించండి. మీ గొప్ప కృపతో నడిపించండి దేవా. మీ బలమైన కార్యాలు జరిగించండి. తల్లిదండ్రులను కూడా దీవించు ప్రభా, బిడ్డలను దీవించండి అయ్యా. మీ కార్యాలు జరిగించండి. ఎక్కడైతే నిన్ను స్తుతిస్తా గణపరుస్తూ ఉన్నారు అట్టి వారిని, నీ వంటి గుర్తైన వారు అందరికి కూడా మీరు రక్షణ భాగ్యాన్ని కలగజేసినాను. మీరు రాకడి సిద్ధపడదా ఇచ్చి ప్రతి వారి ఆశలు తీర్చండి ప్రభా. మీ బలమైన కార్యాలు జరిగించండి. మీ గొప్ప కృపను నడిపించి భూలోకంలో ప్రతి బిడ్డ నీ సాక్షిగా మీ పాత్రగా వాడుకోవటానికి వారి అవసరాలన్నీ తీర్చిన ఆయన, ప్రతివారి యొక్క నీ మీద భారం మోపిన ఆయన, మీ చిత్తాన్ని నెరవేర్చే ప్రజలుగా చేసి దీవించమని ప్రతి ఒక్కరు మీరు ఆశీర్వకర్తలుగా చేసి ఆనందకర్తలుగా చేసి దీవించమని నజరైన యేసు నామమున అడుగుచున్నా తండ్రి, ఆమేన్. ఈ పానసన చేసిన వారిని కూడా మీరు నిత్యము దీవించి బహుగా ఆశీర్వదించమని యేసు నామమున అడుగుచున్నా తండ్రి, ఆమేన్. మీ అందరికీ యేసు నామమున ప్రతి వారికి వందనాలు చెల్లిస్తున్నాను. దేవుడి నామమున మీకు మహిమ కలుగును గాక. ఆమేన్.